ఏంది ఇది? అంటే జ్యూరీ బాగాలేదా? జడ్జ్మెంట్ బాగాలేదా? ఏంది కోపం పడాలి? అక్కడ ఉప్పల్ బాలు వెళ్ళాడు, చాలా మంది సామాన్యులు వెళ్తుంటే ఆల్రెడీ అమ్మా రికమెండేషన్తో ఆల్రెడీ సెట్ అయిపోయారు. ఇది తొక్కలో అగ్ని పరీక్ష ఎందుకు పెట్టారు కదా, అగ్ని పరీక్ష అని టైటిల్ పెట్టే కంటే అవమాన పరీక్ష టైటిల్ పెడితే వాహ్ సూపర్, క్యా బాత్ హై. నాగార్జున గారు అగ్ని పరీక్ష తీసేసి అవమాన పరీక్ష అని పెట్టేస్తే ఇంకా అక్కడ అవమానాలు పడుతున్నారు కాబట్టి చాలా మంది ముగ్గురు కూర్చున్నారు కదా, పిల్లి కల్లోడు ఒకడు, ఆ బిందు మాధవి, ఇంకొకడు అభిజిత్ అంట. అభిజిత్ కి ఐ లవ్ యూ చెప్తే పంపిస్తాడంట. ఏ ఆడపిల్లలైనా పోయి ఐ లవ్ యూ చెప్పండి అమ్మా, ఇద్దరు సెలెక్ట్ అయిపోయారు అక్కడ. నేను చెప్పనులే, ఎందుకంటే ఆ దరిద్రం నాకు వద్దు, బిగ్ బాస్ గురించే నాకు అవసరం లేదు. కానీ ఉప్పల్ బాలు వెళ్ళినప్పుడు బిందు మాధవి ఏం చెప్పింది అనింది, నువ్వు మొగోడివేనా అనింది. సరే నువ్వు తీసుకొని వెళ్ళి ఒకరోజు మొగోడో కాదో తెలిసిపోతుంది కదా, ఎందుకు అవమానపరిచావు నువ్వు? చూడండి, మీరు కట్ చేస్తే కట్ చేసుకోండి, ఉంచితే ఉంచుకోండి. నేను అదే చెప్తున్నాను. నేను ముందు కూడా నాకు 1 month బ్యాక్ ఇక్కడ అడిగితే ఉప్పల్ బాలు వెళ్తే మంచిగా ఉంటుందా అంటే మంచిగా ఉంటుంది. మరి ఏం ఆయన ఇన్స్టాగ్రామ్ లో లేడా, ఫేస్బుక్ లో లేడా, యూట్యూబ్ లో లేడా? మరి నువ్వెవరు అనే అడిగాడంటే నవదీప్, తమరు కళ్ళు పొరలు గమ్ముకున్నాయి అయ్యా, అది మాత్రం క్లీన్ చేసుకోండి. నువ్వెవరు అంటే ఉప్పల్ బాలు ఎవరికి తెలీదా చెప్పు? మరి సమాజానికి ఆహా ఓ అద్దా సంగతి. సమాజానికి నవదీప్ గారు మీరెంత మెసేజ్ ఇచ్చారు? డ్రగ్స్ లో పట్టుబడి మామూలుగా కాదు కదా, పెళ్లి కాకముందే కడుపు ఎలా చేయడం మీ దగ్గరే నేర్చుకోవాలి, మీ దగ్గరే నేర్చుకోవాలి. మరి మీ టాలెంట్ కి చాలా దండాలు. ఆస్కార్ అవార్డు, నంది అవార్డు కూడా ఇచ్చేయచ్చు నవదీప్ గారికి. ఆయన వాళ్ళ వీపులు వాళ్ళు చూసుకొని అమ్మా ఫస్ట్ వచ్చిన వాళ్ళకి అగ్ని పరీక్ష అని పెట్టినప్పుడు వాళ్ళు టాలెంట్ చూపించుకోవడానికే వస్తున్నారు. నువ్వెవరు, నువ్వు లోపలికి వెళ్తే ఏం చేస్తావు, నువ్వు పనికొస్తావా, ఏంటి క్వశ్చన్లు? అభిమానులు లేరు అని చెప్పకూడదయ్యా, చాలా మంది అభిమానులు ఉన్నారు. ఆయనకు మామూలుగా లేరు అభిమానులు. ఆయన శ్రీముఖి మరి అవును, అంత పెద్ద ఫ్యాన్ అయినప్పుడు నువ్వెవరు అని అనడానికి ఈయనెవరు? ఉప్పల్ బాలు నువ్వెవరు అని అడగడానికి ఈయనెవరు? అసలు నువ్వెవరివి? నిన్న ఆడ తీసుకొని వచ్చి జడ్జిగా కూర్చోబెట్టినందుకు నువ్వు అంత పొగరు చూపిస్తున్నావు. నీ పొగరు ఏదన్నా ఉంటే బయట చూపించుకో, నీ ఇంట్లో చూపించుకో. నవదీప్ ఫస్టే చెప్తున్నా, మొన్నటిదాకా నవదీప్ గారు అన్నా, ఇప్పుడు పేరు పెట్టి పిలుస్తా. ఏం చేసుకుంటాడో చేసుకొని, నాతో పెట్టుకుంటే మాత్రం బాగుండదు. ఆ తర్వాత రన్నింగ్ రాజా అని ఒక వ్యక్తి రావడం జరిగింది. శ్రీముఖ్ గారికి దూరం ఉండి మాట్లాడు అని చెప్పడం జరిగింది. ఎలా అవసరమా వాళ్ళు అనిందా ఆమె? దీనికి కూడా ఒక జవాబు నేను చెప్తాను. సామాన్యులు చాలా మంది, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్, చాలా పేదవాళ్ళు కూడా టాలెంట్ చూపించుకోవడానికి వెళ్తారు. చంప పగలు కొడతాను అనింది. అదే డబ్బున్నోడు పడిపోతుంది, ఇలా పడితే వాడు ఒంటి మీద పడిపోయేలా చేస్తుంది. అదే సామాన్యులు పాపము లేనోళ్ళు పడ్డారనుకో, ఆయన దగ్గర ఏముంది? అదే లక్షాధికారు కోటీశ్వరుడు పడ్డాడనుకో, ముద్దులు పెట్టించుకుంటారు, పడేలా ఇంకా 2-3 సార్లు పడేలా నా మీద పడు అని కూడా చెప్తారు. అలాంటిది ఆ మాట అనకూడదు, చంప పగలు కొడతానని. నీ పొగరుంటే నువ్వు అమ్మా, ఈ రోజు నువ్వు బాగున్నావు అంటే ప్రతి ఒక్కళ్ళు ప్రేక్షకుల వల్ల, అభిమానుల వల్లనే మీరు బాగుపడుతున్నారు. ఎవరి వల్ల బాగుపడతాం? మీకు మీరే చూసుకుంటే మీరు పెట్టే షోస్ అన్ని మేము చూస్తున్నాం ఇక్కడ. అది పొగరు తగ్గించుకోండి. ఇంకొక అక్షయ్ ఒక వ్యక్తికి బయటికి వెళ్ళిపోయి పూబే అన్నట్టు మాట్లాడడం జరిగింది. అభిజిత్ ఎలా చూస్తారు దాన్ని? ఎవరికి? అభిజిత్ అక్షయ్ అని ఒక వ్యక్తిని చాలు బయటికి వెళ్ళిపో అని సీరియస్ గా మాట్లాడడం జరిగింది. దాన్ని ఎలా చూస్తారు? అంటే జడ్జిమెంట్ లో ఉండి, ఆ స్థానంలో ఉండి. అమ్మా ఇప్పుడు జడ్జిమెంట్ లో మనము వాళ్ళకి ఇప్పుడు సపోజ్ ఇచ్చినప్పుడు వాళ్ళు టాలెంట్ చూపించుకోవడానికే వెళ్తున్నారు అక్కడ. పాపం కదా, నువ్వు వెళ్ళిపో, నువ్వెవరు, వాడేమో నువ్వెవరు అంటాడు, ఇదేమో బిందు మాధవి నువ్వు మొగోడివే అంటది, ఈయనేమో బయటికి వెళ్ళిపోమంటారు. ఇది ఎందుకు అనవసరము? నేను ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, ఇది నోట్ దిస్ పాయింట్ చాలు. నాగార్జున గారి అభిమానులు ఎవరైతే ఉన్నారో ఓటింగ్ వేసుకుంటారు. మన వాళ్ళకి, మన టాలెంట్ ఉన్న వాళ్ళకి, సామాన్యుల ప్రజలకి ఇవ్వలేదు కాబట్టి ఎవ్వరు ఓటేయకండి. బిగ్ బాస్ చూడకండి, చెత్త బిగ్ బాస్. దానికంటే బిగ్ బాస్ హౌస్ కంటే బ్రోతల్ హౌస్ బెటర్ అని చెప్తున్నారు అందరు, తెలుసా మీకు? ఈ చౌత వింటున్నా,
ఈ ఇయర్ ఫోన్స్ పెట్టుకున్నా ఎందుకు వినాలి అని చెప్పేసి నేను వినపడకూడదు అని చెప్పేసి ఇది పెట్టుకొని తిరుగుతున్నా నేను. చిచ్చి బిగ్ బాస్ హౌస్ గురించి ఇది బ్రోతల్ హౌస్ అంటున్నారా అని చెప్పేసి ఈరోజు సోమవారం అవసరమా గలీజ్ మాటలు మాట్లాడుకోవాల్సింది. శివయ్య నచ్చదు ఆయనకి, వర్షం పట్టింది చూడు, మళ్ళీ కురిపిస్తాడు వర్షము. బిగ్ బాస్ అసలు చెత్త బిగ్ బాస్, జిహెచ్ఎంసి చెత్త బుట్ట బిగ్ బాస్ అంతే. రాజకుమార్ చూసారమ్మా? రాజకుమార్ ఎపిసోడ్ తను కామన్ మ్యాన్ గా రావడం జరిగింది, డైరెక్ట్ గా బిగ్ బాస్ పంపించి లోపల పంపించడం జరిగింది. ఎలా చూస్తారు? ఎవరు? రాజకుమార్ అని ఒక అమ్మాయి పల్లెటూరు ఐ లవ్ యూ చెప్పిందా? రైతు బిడ్డనా? అంటే అలాంటి సామాన్యురాలు తను కూడా. పెళ్ళయి ఫస్ట్ మ్యారేజ్ అయిన తర్వాత అతనితో డివోర్స్ అయ్యి ఇంకో పెళ్ళి అయింది. ఆయన కూడా మంచోడు, కాకపోతే పిల్లల కోసం, పిల్లల కెరియర్ కోసం ముందుకెళ్తున్నా నేను అని చెప్పింది. సరే, ఆమెను పంపించారు, ఏదో ఆమెను చూశారు, జాలి పడ్డారు, పంపించారు. అలాంటి వాళ్ళే కొంతమంది ఉన్నారు. వాళ్ళేం పాపం చేశారు? వాళ్ళేం పాపం చేశారో అని అడుగుతున్నా నేను. అందరూ టాలెంట్ అమ్మా. ఇప్పుడు పెళ్ళయింది, విడాకులు, మళ్ళీ పెళ్ళయింది, మళ్ళీ వదిలేశాడు పిల్లల కోసం అంటున్నారు. మరి మేమెక్కడ సావాలి? మాకు లేవా ప్రాబ్లమ్స్? మరి మా ఆయన కూడా చచ్చిపోయాడు, 5 సంవత్సరాలు అయిపోయింది. నేనెవరికి చెప్పుకోవాలి? అది ఓకే. ఆ సింగర్ ఝాన్సీ కామనర్ కాదు, తను కూడా సెలబ్రిటీ, 8 లక్షల సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఇన్స్టాగ్రామ్ లో. తనని ఎలా తీసుకుంటారా అంటారు. దానికి ఇన్స్టాగ్రామ్ లో కాంట్రవర్సీ నడుస్తుంది, ఎలా వస్తారు? 8 లక్షలు ఇన్స్టాగ్రామ్ లో. ఎవరు అమ్మాయి? సింగర్ ఝాన్సీ. ఝాన్సీనా? అంటే ఆమెను కూడా తీసుకోలేదా? తీసుకున్నారు. అంటే తన కామనర్ కాదు, సెలబ్రిటీనే. అంటే అయ్యా, నేను ఇప్పుడు ఆల్రెడీ సెట్ అయిపోయారయ్యా. ఇందులో ఏదో నలుగురో సెలెక్ట్ అయితే సెలెక్ట్ అవ్వచ్చు. అది కూడా కొన్ని వందల మంది వస్తున్నారు అక్కడికి బిగ్ బాస్ టాలెంట్ చూపించుకోవడానికి. కానీ రికమెండేషన్లు అయిపోయినాయి, అంతే ఫిక్స్. వీళ్ళు ముగ్గురు మాత్రము బాగుపడరు. శాపనార్థాలు నేను కూడా పెడుతున్నా ముగ్గురికి. రైట్.